ఈరోజు బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది. సో రిలీజ్ అయినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే ముందుకెళ్తుంది అనమాట. ఖచ్చితంగా. సో బిఫోర్ మనకు నాగవంశీ గారు చెప్పారు ఈ మూవీ ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అవుతుంది. సో ఫ్యాన్స్ కూడా అదే డిసైడ్ చేశారు. ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్, సినీ అభిమానులు అందరూ కూడా ఈ మూవీని చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని తెలుసు అనమాట. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరు ఫిక్స్ అయిపోయారు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాకముందే సంక్రాంతికి ఎవరు హిట్ కొట్టారనేది బాలయ్య బాబు అనేది ఫిక్స్ అయిపోయారు. సో అసలు సినిమా రాకముందు చాలా మంది ప్రమోషన్స్ లేవని, ఈవెంట్స్ లేవని, సో అందరం కూడా అనుకున్నాం ఇంత స్లో ఏంటి, రిలాక్స్ గా ఉన్నప్పుడే మనం డిసైడ్ అవ్వాల్సింది. ఖచ్చితంగా మూవీ కంటెంట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా కూడా హిట్ కొట్టేశారు. బాలయ్య బాబును సింహం అంటారు కాబట్టి సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే ఖచ్చితంగా ఇంకా ముందుకు దూకడానికి అనే విధంగా పర్ఫెక్ట్ సింక్ అనమాట. అసలు ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమాలో ఆ పేరుకు తగ్గట్టు మనం ఇంతకు ముందు సినిమా రాకముందు ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో అంతకు మించి డబుల్ గా అసలు మొత్తానికి తమన్ మాత్రం బీజిఎం తోని మ్యూజిక్ తోని ఖచ్చితంగా. ఇప్పుడు థియేటర్ లో కొన్ని బాక్స్ లో తుప్పు పట్టుకుంటాయి, ఆ తుప్పు మొత్తం కూడా రాలిపోయిందంట. అసలు ఆ సినిమా వచ్చినంత సేపు మ్యూజిక్, ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి, అసలు బాలయ్య బాబు అంటే ఎలివేషన్ ఆయన వచ్చిందంటే చాలు. ఖచ్చితంగా గాల్లో పేపర్లు ఎగడం కానీ, అసలు స్క్రీన్ మీద పేపర్ల మధ్యన బాలయ్య బాబుగా అనిపించలేదు అంటే ఇంకా అర్థం చేసుకోవాలి థియేటర్లో ఏ సిచ్యువేషన్ ఉందని. ఆల్రెడీ నాగవంశీ గారు ఒక మాట చెప్పారు, మీరు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పేపర్ సీట్ల పై నుంచి లేచి మరి పేపర్లు ఎగరేస్తారు. ఖచ్చితంగా సేమ్ ఇప్పుడు బయట మన రివ్యూస్ చూసుకున్నా కూడా, మనం సినిమా చూసినా కూడా మనకు అదే ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సినిమా దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. నిజం చెప్తున్నాను, తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి, బాలకృష్ణ గారికి ఎలివేషన్, ఆయన ఇచ్చే ఎలివేషన్ కి అయితే మామూలుగా లేదు. ఖచ్చితంగా ఇక్కడ కథ ఉందా లేదని పక్కన పెడితే ఈ సినిమానైతే తమన్ మ్యూజికే బతికించింది, బీజిఎం బతికించింది. అసలు ఆ బీజిఎం ఇంటున్నంత సేపు కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 10 నిమిషాలకు ఒకసారి కాదు, 5-5 నిమిషాలకు డాన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ యంగ్ అనే కాదు, చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తామని చెప్తున్నారంటే ఇంకా బాలయ్య బాబు క్రేజ్, ఈ డాకు మహారాజ్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ గారు బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఆల్రెడీ ఆయనకి వరుసగా 3 హిట్లు ఉన్నాయి, ఇప్పుడు 4వ హిట్ అనమాట. సో ఆయన అయితే హిట్ల పరం అయితే కంటిన్యూగా సాగుతూనే ఉంది. సో మీరు కూడా ఈ మూవీని థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. విజువల్స్ అయితే తోపున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ అయితే చాలా చాలా ఖచ్చితంగా. ఇంకా డాకు మహారాజ్ లో పాప క్యారెక్టర్ సినిమా మొత్తాన్ని కూడా బతికించింది, పాప చుట్టే తిరుగుతుందంట. సో ఖచ్చితంగా మీరు కూడా సినిమాని చూడండి.